ఏమైంది పిన్ని? దయ్యమేంటి భూతమేంటి? నన్ను చంపేస్తారు, నా రక్తం తాగేస్తారు. అమ్మా పీడకలు ఏమైనా కన్నావేంటే? మీరు పూజ గదిలో ఉండడం ఏంటి పిన్ని? నైట్ రూమ్ లో కదా పడుకున్నారు. అసలు ఏం జరిగింది పిన్ని? రాత్రో పిల్ల దయ్యం తల్లి దయ్యం వచ్చి నన్ను పీకు తినబోయాయి. నాకు భయం వేసి పూజ గదిలో దాక్కున్నాను. ఎందుకురా నవ్వుతున్నావు? నా భయం నీకు నవ్వులాటగా ఉందా? చూడదునా నన్ను చూసి పిల్లలు ఎలా నవ్వుతున్నారు? మిమ్మల్ని చూస్తే నాకే నవ్వు వస్తుంది అత్తయ్య. పెద్దదానం ఉండి ఇంతలా భయపడ్డం ఏంటి? దయ్యాలంటే ఎవరికి భయం ఉండదు? ఒకటి కాదు 2 దయ్యాలు వచ్చాయి. పిల్ల దయ్యం, తల్లి దయ్యం. ఏంటి పిన్ని? పిల్ల దయ్యం తల్లి దయ్యమునా? అవును, రాత్రి నా రూమ్ లో పడుకునుంటే 2 దయ్యాలు వచ్చి నన్ను చంపబోయాయి. ఇది మీ పనే కదా దమయంతి? రాత్రి నువ్వు కిట్టు దయ్యాల వేషంలో వచ్చి పిన్నిని భయపెట్టారు కదా? రాత్రి నానమ్మ చాలా భయపడిపోయింది అత్తయ్య. మేం నిజం దయ్యాలమని భయపడి పారిపోయింది. ఎందుకలా చేశారు దమయంతి? సుమంగళ్ ఎందుకు భయపెట్టారు? బెడ్ అంతా తనే ఆక్రమించుకుంది పెద్దమ్మ. మాకు చోటు ఇవ్వమంటే ఇవ్వలేదు. పైగా కత్తితో భయపెట్టించింది, పొడిచి చంపేస్తానని. అందుకే మేము దయ్యం వేషంలో వచ్చి భయపెట్టించా. భయంతో నా గుండె ఆగిపోయింటే ఏం చేసేవారా? నా గత ఏమై ఉండేది? పాపి చిరాయివు అని నీ గుండె బాగా గట్టిది, అంత త్వరగా ఆగిపోదు. రూమ్ లో చోటు కావాలంటే రిక్వెస్ట్ చేయాలి గాని భయపెడతారా? ఇదిగో బతిమాలితే నువ్వు ఒప్పుకున్నావా అత్తయ్య? ఛీ పో అని బెదిరించావు. పెద్దదాన్ని ఓ మాట అంటే పడుండాలి కానీ భయపెట్టడం ఏంటి? నువ్వు కూడా వాళ్ళని కత్తితో బెదిరించావు కదే. ఆ, నేనేదో ఊరికే తమాషాకు చేశానురా. మేం కూడా తమాషానే చేశా. నువ్వు నిజంగా భయపడి పారిపోతావని మాకేం తెలుసు? దమయంతి, ఇంకెప్పుడు అలా చేయకు. అత్తయ్య బాగా భయపడింది. అలా భయపెట్టకే. అసలే అత్తయ్యది పిరికి గుండె. అది చేస్తే నిజంగా దయ్యమై తిరిగి వస్తుంది. అవునక్క, అత్తయ్య దెయ్యమైతే దాన్ని ఆపడం చాలా కష్టం. రక్త పిశాచిలా మారిపోతుంది. ఈ దమయంతే రక్త పిశాచి, నేను కాదు. ఇది బతుకుండగానే నా రక్తం తాగేస్తుంది. చిన్న పిల్లలతో గొడవ ఏంటిదిరా? ఇది చిన్నపిల్ల ఏంటి? ఇదిగో ఈ కిట్టుగాడు కూడా చిన్నపిల్లాడంటే నేను ఒప్పుకోను. నన్ను చంపడానికి వీళ్ళొచ్చారు. రూమ్ లో మాకు ఇవ్వాల్సిన ప్లేస్ మాకు ఇచ్చుంటే ఇలా జరిగేది కాదు కదత్తా. అంటే నా రూమ్ లోకి వచ్చి నన్నే భయపడతారా? చూడదునా? అబ్బా గొడవ పడకండి. మీ ముగ్గురు రూమ్ లో అడ్జస్ట్ అవ్వండి. వెళ్ళండి, వెళ్ళెవరి పనులు వాళ్ళు చూసుకోండి. పద. ఇదిగో అత్తా. దెయ్యాలా వచ్చి నన్నే భయపెడతారా? చెప్తా మీ సంగతి, చెప్తాను. క్యారేజ్ తీసుకొస్తాను. ఏం బాలేదు. అంత లేదు, నీ జుట్టే నా బాలేదు. జుట్టుకి రిబ్బన్స్ ఉన్నాయి, నీ జుట్టుకి రిబ్బన్స్ లేవు. హే ఇప్పుడే కదా తలదువ్వాను, అప్పుడే చెరిపేసుకున్నారేంటి? రండి. అమ్మయ్యా, ఈరోజు పాకెట్ మనీ దొరికేసింది.
కిట్టుకో కిట్టు బాగా చదువుకోయే. అల్లరి చేయకు. అలాగేనమ్మా. బ్యాగ్ వేసుకో. బాయ్ Bye, మమ్మీ. అమ్మా. బాయ్. బాయ్ అమ్మా. అలాగే. నందిని, ఎవరి కొత్త క్యారెక్టరు? పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ నందిని. నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా అక్క? నందిని, అక్క బాగున్నావా? బాగున్నాను. అత్తయ్య, అయ్యో లేమ్మా. ఎలా ఉన్నావు నందిని? చదువు అయిపోయిందా? నందిని బాగున్నావా? బాగున్నాను బావగారు. నందిని బాగున్నావా? బాగున్నాను బావగారు. వీలైనంత త్వరగా సగం ఆస్తి రాయించుకోవాలి. అప్పుడే వీళ్ళు నా మాట వింటారు. హారిక, హారిక, ఏమైందాంటీ? త్వరగా హాల్లోకి రావే. ఎందుకు? మళ్ళీ నీ సవిత వచ్చిందే. సవత? అవునే, ఓ నందిని వచ్చింది. ఎందుకొచ్చింది? దాన్నే అడుగు. నీ కోపరంలో నిప్పులు పోయడానికే వచ్చినట్టుంది. పదండి. టిఫిన్ చేసావా బావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా లేదు నందిని. ఇలా లేట్ అయితే ఎలా బావా? టైం టు టైం అన్ని జరిగిపోవాలి. పదండి, మీతో టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేస్తాను. చూసావటే, వచ్చి రాగానే ప్రేమ వలకబోస్తోంది. ఇలాగే అందర్నీ ఆకట్టుకుని అఖిల్ని బుట్టలో వేసుకుంటుంది. తను చాలా కేరింగ్గా చూసుకుంటుందమ్మా. హాయ్ హారిక, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? నేనే రమ్మన్నాను. ఎందుకు? నన్ను తప్పించి ఈ నందినిని ఇంటి కోడల్ని చేయడానికా? మాటలు జాగ్రత్తగా రానివ్వు హారిక. నందిని నీకు బదులుగా అఖిల్కి సేవలు చేయడానికి వచ్చింది. ఈ రోజు నాకు బదులుగా ఆయనకి సేవలు చేస్తోంది. రేపు తనే భార్య అవుతుంది. ఆ ఉద్దేశంతోనే కదా మీరు తనని మళ్ళీ రప్పించారు. నన్ను నా భర్తను విడదీయాలని ప్లాన్ చేశారు. నా జీవితాన్ని నాశనం చేయాలని కదా మీ ఉద్దేశం? హారిక, నీ నోటికి హద్దు అదుపు లేదా? ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు? కడుపుతో ఉన్న హారికను కొడతావా వదినా? ఇదేనా నీ పెద్దరికం?
వీల్ చైర్ని నెట్టడానికి అఖిల్ సాయం అడిగితే తనేమంది? భార్యగా సేవలు చేయాల్సింది పోయి నోటికొచ్చినట్టు వాగింది. అఖిల్ని బాధ పెట్టింది. అందుకని నందినిని తీసుకొస్తారా అత్తయ్య? అందుకు మాత్రమే కాదు, అఖిల్కి ఎవరో ఒకరు తోడుగా ఉండి సేవలు చేయాలి. అప్పుడే తను త్వరగా కోలుకుంటాడు. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి నీకు పనులు చెప్పడం కరెక్ట్ కాదని నందినిని పిలిపించావమ్మా. ఇది నీ మంచి కోసమే హారిక. నా భర్తకు మరో ఆడది సేవలు చేయటం నాకు మంచిలా అవుతుంది బావగారు. నువ్వు నందినిని వేరే ఉద్దేశంతో చూస్తున్నావు. అందుకే నీకు అంతా చెడుగా కనిపిస్తుంది. అఖిల్ని చూసుకోవడానికి మనందరం లేవటే మళ్ళీ నందినిని పిలిపించారు. నందిని నర్సే కాదు, తను ఫిజియోథెరపిస్ట్ కూడా. తను దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తే అఖిల్ త్వరగా లేచి నడుస్తాడు. మాకు ఆ ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. మీకు వేరే నర్సులు, ఫిజియోథెరపిస్టులు దొరకలేదా బావగారు? ఈ నందిని ఒక్కతే ఉందా? నందినితో నీకేంటి సమస్య? ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? తన భర్త పక్కన పరాయి ఆడపిల్లుంటే ఏ ఆడపిల్లకైనా బాధగానే ఉంటుందదినా. అది చూసే కళ్ళని బట్టి ఉంటుందదినా. మన దృష్టి మంచిగా ఉంటే అంత మంచిగానే ఉంటుంది. తనని పిలిచే ముందు నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా అత్తయ్య. ఏం చెప్పాలి నీకు? నువ్వు ఎలాగో అఖిల్ని పట్టించుకోవు. వాడంటే నీకు చిరాకు, కోపం. నందిని వస్తున్నట్టు రాత్రే అభివసు నాకు చెప్పారు. ఆయన నా భర్త అత్తయ్య. అంతకు ముందు నా కొడుకు కూడా. నువ్వు అఖిల్కి భార్యవి కాకముందే నందిని అఖిల్కి మరదలు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నువ్వే చెడుగా ఆలోచించి వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు. చూడు హారిక, నందిని వల్ల నీకు ఏ సమస్య రాదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడకు. హారిక, ఇక నుంచి అఖిల్ బాధ్యత నందిని చూసుకుంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా నందిని ఇక్కడే ఉంటుంది. ఓహో, ఇది సవతి పోరన్నమాట. బాగుంది. ముందు ముందు నాకు బాగా పనికొస్తుంది. హారిక కడుపుతో ఉందదినా. దానికేదైనా జరిగితే మీరందరే బాధ్యులు. ఇలా జరుగుతుందనే నేను మళ్ళీ రావడానికి భయపడ్డానక్క. అనవసరంగా హారిక హర్ట్ అయింది. హారిక గురించి నువ్వు పట్టించుకోకు నందిని. అఖిల్ నడవడమే మాకు ముఖ్యం. నందిని, నీ డ్యూటీ నువ్వు చేయి. నిన్ను ఎవరు ఏమీ అనకుండా మేం చూసుకుంటాం. ఓకే? సరే బావా. చూసారా ఆంటీ, ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను అత్తయ్య కొట్టింది. ఆఖరికి అత్తయ్య కూడా ఆ నందినిని సపోర్ట్ చేస్తుంది. అది నందిని గొప్పతనం కాదే. నిన్న నువ్వు అఖిల్ని తక్కువ చేసి మాట్లాడావు కదా, అందుకే నీకు ఈ ముప్పు తెచ్చిపెట్టింది. అవును హారిక, నువ్వు అఖిల్ అలా అనకుండా ఉండాల్సింది. పొరపాటున ఫ్లోలో ఒక మాట అంటే నందినిని పిలిపించేస్తారా? నాకు పోటీగా దాన్ని తీసుకొచ్చారు. అది నీకు పోటీ కాదు కదే, ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ప్రమాదం అంటే నన్ను తప్పించి అఖిల్కి నందినిని కట్టబెడతారా? అవును మై, అసలు ఆ నందిని ఎవరు? దానికేంటి అంత విలువిస్తున్నారు? అది పావని చెల్లెలు. నర్స్ ట్రైనింగ్ అయింది. అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి ఇంతకు ముందు ఒకసారి పిలిపించారు. అంటే ఆ నందిని అఖిల్ గాడికి మరదలవుతుందన్నమాట. అయ్యా, ఆ నందిని వల్ల నీకు ముప్పే హారికో. అదేగా నా భయం. మొన్నటి వరకు
మా ఇద్దరు బావలు తోడుకోడలు దానికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు అత్తయ్య కూడా తోడైంది. అసలు తప్పంతా నీదేనే. నువ్వే కనుక అఖిల్ని సరిగ్గా చూసుకునుంటే నందిని వచ్చుండేదా? సరిగ్గా చూసుకోవడం అంటే ఏం చేయాలంటే అఖిల్ ఎప్పుడు నడుస్తాడు? ఎన్ని రోజులైనా నేను సేవలు చేయాలి? మే అక్కడే నువ్వు తప్పు చేస్తా ఉన్నావు. మా పెద్దమ్మకు అన్నయ్యలంటే చాలా ఇష్టం. ఇదిగో వాళ్ళనెవరేమన్నా ఊరుకోదు. అలాంటిది నువ్వు అఖిల్ గాడి అవిటితనాన్ని ఎత్తు చూపించినావు. అందుకే నిన్ను కొట్టింది. అవునే, నువ్వు కాస్త ఓపిగ్గా ఉండాలి. నువ్వు అఖిల్తో మంచిగా ఉంటే మీ అత్తయ్య నీ వైపే ఉంటుంది. ఇంతకంటే మంచిగా ఉండటం నా వల్ల కాదంటీ. నేను పొట్టి మనిషిని కూడా కాదు. అఖిల్కి నేను సేవలు చేయలేను. మే నీకేం 9 నెలలు నిండలేదు హారిక. పెద్దగా పనులు చేయాల్సిన అవసరం ఏం లేదు. అఖిల్ గాడితో కొంచెం ప్రేమగా ఉంటే చాలు. అఖిల్ అంటే నాకు ప్రేమ ఉందొదినా. అలా అని ప్రతిసారి నేనది చూపించలేను. కనీసం మీ అత్తయ్య ముందైనా నటించవే. అఖిల్ అంటే నీకు ప్రాణం అన్నట్టు ప్రవర్తించు. మీ అత్తయ్య కరిగిపోతుంది. ఆలోచించు హారిక. అన్నిసార్లు గొడవ పెట్టుకొని గెలవలేము. అప్పుడప్పుడు కాస్త నటించాలి. నీకిష్టం లేకపోయినా సరే భరించాలి. నువ్విలాగే ఉంటే వసు కూడా నీ మీద ఇలాగే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. అఖిల్ను నీ కాకుండా చేస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. ఇదిగో నాలాగా అత్తేలాగా నువ్వు ఒంటరిదానివి కాకూడదు. ఆలోచించు మాయ్, తెలివిగా ప్రవర్తించు. నందిని, అఖిల్కి టాబ్లెట్ ఇచ్చావా? ఇప్పుడే వేశానక్క. లంచ్ తర్వాత కూడా 2 టాబ్లెట్స్ ఇవ్వాలి. తెలుసక్క, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంతా నా మైండ్లో ఉంది. బాగా కొడుతున్నాయి. నా డ్యూటీయే అది కదక్కా. ఇది నువ్వు డ్యూటీగా చేస్తున్నది కాదమ్మా, బాధ్యతగా చేస్తున్నట్టుంది. డ్యూటీ కూడా బాధ్యత కదత్తా. ఎవరు బాధ్యతగా పనిచేస్తున్నారమ్మా? ఏంటత్తయ్య దగ్గుతున్నారు? నా రూమ్లో సిరప్ ఉంటుంది, తీసుకురమ్మా. నిన్ను చూస్తుంటే అఖిల్కి త్వరలోనే కాళ్ళొస్తాయని నమ్మకం వచ్చిందమ్మా. వాడు నడిస్తే అదంతా నీ వల్లే. అదేం లేదత్తయ్య, బావ సంకల్పమే బావని నడిపిస్తుంది. ఇప్పుడే వస్తానత్తయ్య, ఇప్పుడే. ఏమైంది హారిక? ఏమైంది? ఏమైంది? హారిక ఏమైంది? హారిక 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 ఏమైంది? ఏమైంది? కడుపులో బిడ్డ కాలుతో తంతోందా? కాదు, బసక్క చేత్తో నా కడుపు మీద కొట్టింది. హారిక కడుపు మీద ఎందుకు కొట్టిన వదినా? ఇంకెందుకు, నా కడుపులో బిడ్డని చంపేయడానికి. అయ్యో అయ్యో,
ఏం మాట్లాడుతున్నావు హారిక? వసు నీ బిడ్డను ఎందుకు చంపుతుంది? తన బిడ్డ కడుపులోనే చనిపోయింది కాబట్టి, వారసుని కనే అదృష్టం తనకి లేదు కాబట్టి.